హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే 5 గ్రాముల్లో గజ్జల ఫ్యాన్సీ పోగుల గురించి అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరితే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేటప్పటికి హ్యాండ్ మేడ్ ఫ్యాన్సీ పోగులు. ఫ్రెండ్స్, వీటి నికర తూకం వచ్చేటప్పటికి 5 గ్రాములు. వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే మోడల్ చాలా కొత్తగా ఉంది ఫ్రెండ్స్. పోగులు వచ్చేటప్పటికి రౌండ్ షేప్లో వచ్చి పైన కళావరి చుక్క రావడం అనేది జరిగింది. అట్లాగే పోగుల మధ్యలో మనకు ఇక్కడ ఎనామిల్ అనేది రెడ్ కలర్ ఎనామిల్ అనేది కనబడతా ఉంది. పోగు కింద వచ్చేటప్పటికి డబుల్ చైన్ అయితే మనకు లాకెట్ అటాచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. డబుల్ చైన్ కూడా మనకు చాలా మందంగా గట్టిగా కనబడతా ఉంది. దాన్ని ఢిల్లీ చైన్ అంటారు. లాకెట్ మనం చూసుకున్నట్లయితే రౌండ్ షేప్లో లాకెట్ కింద దానికి అటాచ్ మనకు ట్రయాంగిల్ షేప్లో ఇంకో లాకెట్ అయితే కనబడతా ఉంది. మోడల్ అయితే చాలా హెవీగా ఉంది. అంటే తక్కువ తూకంలోనే మనకు హెవీ మోడల్ అనేది రావడం జరిగింది. అట్లాగే మనకు ఇక్కడ ఎక్కువగా కనబడతా ఉన్నాయి హ్యాంగింగ్ బంగారపు గజ్జలు అయితే మనకు ఎక్కువగా చూడడానికి కనబడతా ఉన్నాయి. ఈ పోగులకు వచ్చేటప్పటికి మనము ఎలాంటి స్టోన్ అనేది వాడలేదు ఫ్రెండ్స్. మొత్తం ఎనామిల్ కలర్ ప్లస్ రేడియం పాలిష్ అయితే వాడడం జరిగింది. అట్లాగే పోగుల మీద మనకు కటింగ్ అయితే చాలా మెరుస్తూ ఉంది. చాలా చక్కగా మనకు కటింగ్ అయితే కనబడతా ఉంది. ఈ పోగులు అనేవి మనకు పార్టీ వేర్కి అయితే చాలా చక్కగా పనిచేస్తాయి. డైలీ యూజ్కి అయితే అంతగా యూజ్ అవ్వవు ఫ్రెండ్స్. ఎందుకంటే వీటికి గజ్జలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు డైలీ యూజ్కి అయితే మాత్రం గజ్జలు ఊడిపోతూ ఉంటాయి. అంటే ఎక్కువగా అరుగుదల ఉండిద్ది. తర్వాత గజ్జలు అనేవి ఎక్కువగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి కాబట్టి అరుగుదల ఎక్కువగా ఉండి గజ్జలు అనేది రాలిపోతూ ఉంటాయి. ఇవి వచ్చేటప్పటికి నెక్లెస్ల మీదకు డైలీ యూజ్ కాకుండా పార్టీ వేర్కి అయితే మాత్రం చాలా చక్కగా యూజ్ అవుతాయి. అట్లాగే మనము ఇది హ్యాండ్మేడ్ కాబట్టి గజ్జల కొండీలు కూడా మందంగా పెట్టినా కూడా మనము పార్టీ వేర్కే యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి పోగులను. అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ వచ్చేటప్పటికి 24 క్యారెట్ 10 గ్రాముల రేట్ వచ్చేటప్పటికి 64,000 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లాగే మనము 22 క్యారెట్ 1 గ్రామ్ గోల్డ్ రేట్ వచ్చేటప్పటికి 5,920 రూపాయలు అయితే 1 గ్రాము రేట్ అయితే అవుతుంది. సెవరీ రేట్ అంటే 8 గ్రాముల రేట్ వచ్చేటప్పటికి 47,350 రూపాయలు అయితే ఒక సెవరీ రేట్ అవుతుంది. ఇవి వచ్చేటప్పటికి 5 గ్రాముల నికర తూకం ఉంది కాబట్టి 5 గ్రాములు ప్లస్ వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ మొత్తం ఇంక్లూడింగ్ కలుపుకొని 36,000 రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అంటే ఇవి మనకు 5 గ్రాములు తూకం ఉంది కాబట్టి 36,000 రూపాయలు అయితే అవుతున్నాయి. ఇదే మోడల్లో మనము 5 గ్రాముల కాడ నుంచి 8 గ్రాముల తూకం దాకా కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.